నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ. సంక్రాంతి పండుగ వేళ జనాలు పట్నం నుంచి పల్లెబాట. విదేశీ పర్యాటకం కంటే స్వదేశీ టూరిజానికి భారతీయులు ప్రాధాన్యతను ఇవ్వాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్లో శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం. ప్రోటోకాల్ ఉల్లంఘనపై శాసన మండలి సభ్యుల ఫిర్యాదులు. నెల్లూరు పోలీసుల స్పీడ్, 24 గంటల్లోనే హత్య కేసు ఛేదన. ఎస్పీ అజిత విజయన్ల అభినందన. విదేశీ పర్యాటకం కంటే స్వదేశీ టూరిజానికి భారతీయులు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలతో పాటు అందమైన నగరాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్ లో ఎంజీఎం పార్క్ లో నిర్వహిస్తున్న 3వ జాతీయ లైట్ హౌస్ ఫెస్టివల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శర్వానంద్ సోనోవాల్, శంతనూర్ ఠాగూర్, సురేష్ గోపి, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. విశాఖ పర్యాటకానికి పెట్టింది పేరన్న వెంకయ్య నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఊర్లో ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నాను 17 నెలల పాటు. 17.5 months I was in jail during emergency in Visakhapatnam, and also I used to extensively travel in the north coast of Andhra Pradesh. It's really beautiful, and the city itself, as I said, it's a dynamic city, it's a happening city. I'm very happy that the Minister Sarvanji has announced that the Maritime University is going to be set up in Visakhapatnam. I'm very happy about it. I would like to thank him also for choosing this rightful location. The friends, these lighthouses used to be like మన పాత రోజుల్లో చెప్పేవాళ్ళు, ఈ లైట్ హౌస్లు ఏంటంటే ఒక దిక్సూచిలాగా పనిచేసాయని చెప్పి. దిక్సూచిలాగా అంటే దిక్కును సూచించే పరికరం లాగా ఈ లైట్ హౌస్లు పనిచేసాయి. అన్నిటికన్నా ముందు ఎయిర్ ట్రావెల్ లేదు, రోడ్డు ట్రావెల్ కన్నా కూడా ముందుగా ప్రాచీనమైంది సముద్రయానం. సముద్రం ద్వారా మొత్తం అంతా జరిపేవాళ్ళు. వాళ్ళు ఆ ఇంగ్లీష్ వాడు వచ్చింది సముద్రం ద్వారానే, ఆ పోర్చుగీస్ వాడు వచ్చింది సముద్రం ద్వారానే. ఈ సముద్రయానానికి, ఈ ఓడరేవులకి అంత ప్రాధాన్యత ఉంది. అందుకని మనం దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ విధంగా ఈ లైట్ హౌస్ల యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. మాత్రం ఈ మత్స్య కార్మికులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళా వాళ్ళు వెనక్కి రావాలంటే ఒక రకమైన అలకల్లోలంగా ఉండే పరిస్థితిలో కూడా ఈ దిక్సూచి లాంటి యొక్క లైట్ హౌస్ ద్వారానే వాళ్ళు తిరిగి తమ గమ్యస్థానాలకి చేరుకునే అంత ప్రాధాన్యత ఈ లైట్ హౌస్లకు ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు నేను చెప్పినట్టు గారి కొంగొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త కొత్త ఆలోచనలు. దానిలో భాగంగా ఈ లైట్ హౌస్ టూరిజంను ప్రోత్సహించండి అని చెప్పాడు. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే అన్ని దగ్గర మా నెల్లూరులో కూడా దుగరాజపట్నంలో ఒక లైట్ హౌస్ ఉంది. చాలా మంది మొదట్లో దుగరాజపట్నానికి వెళ్ళి ఆ లైట్ హౌస్ ఎలా ఉందని చూసేవాళ్ళు. ఇప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ తీరం అంతా కూడా ఉంది కదా. ఈ తీరంలో టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ. చౌటుప్పల్ సంక్రాంతి పండుగ వేళ జనాలు పట్నం నుంచి పల్లెబాట పడుతున్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడు టోల్ గేట్ వద్ద సేమ్ సీన్. హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి పైన భారీగా వాహనాల రద్దీ ఉంది. టోల్ గేట్లను దాటేందుకు 2 గంటల సమయం పడుతోంది. టోల్ ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ని క్లియర్ చేయలేకపోతున్నారు.
లోకం దృష్టిలో ప్రాణాలు అర్పించిన ఆ వీర జవాన్ తల్లి దృష్టిలో ఇంకా పసివాడే. 2016లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన జమ్మూ కాశ్మీర్లోని బీఎస్ఎఫ్ జవాన్ గుర్నామ్ సింగ్ విగ్రహం వీడియో ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. ఎమకలు కొరికే చలిలో తన బిడ్డ విగ్రహం ఉండడం చూసి ఆ మాతృమూర్తి తట్టుకోలేక దుప్పటి కప్పారు. చనిపోయిన తన కొడుకును రక్షణగా నిలవాలనుకునే ఆ తల్లి ఆరాటం మాతృ ప్రేమకు మరణం అడ్డు కాదని నిరూపిస్తోంది. అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్లో శాసన మండలి ప్రీ విలేజ్ కమిటీ సమావేశం. ప్రీ విలేజ్ కమిటీ చైర్మన్ బిటి నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం. ఇక ప్రోటోకాల్ ఉల్లంఘనపై శాసన మండలి సభ్యుల ఫిర్యాదులు, ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులకు నోటీసులు ఇచ్చిన కమిటీ, శాసన మండలి ప్రీ విలేజ్ కమిటీ ముందు హాజరైన అధికారులు. రాష్ట్ర హోంమంత్రి అనితా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆమెకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు పోలీసులు స్పీడ్ పెంచారు. నేరం జరిగిన వెంటనే గంటల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకుంటున్నారు. గత రాత్రి సంతపేటలో జరిగిన హత్య కేసు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కొడవలూరులో వృద్ధురాలి హత్య కేసులో నిందితులను పట్టుకున్నారు. 24 గంటల్లోనే నేరస్తులను పట్టుకున్నట్లు పోలీసులను ఎస్పీ అజిత వేజన్ల అభినందించారు. ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము. అండ్ గాంజా కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము. సో అటువంటి ముఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము. ఆల్ ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది. మనం రౌడీయిజం అనేది సహించబోము. సో
రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర. సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది. హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ లేన్ డిసిప్లిన్, ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటం, వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా. అండ్ పిఎస్ సిస్టమ్స్లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోడ్ మీద ఉన్న, హైవేస్ మీద ఉన్న డాబాల మీద, టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు. మన్యం జిల్లా మన్యం కళా వేదికలో జరిగిన జిల్లా స్థాయి నృత్య పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. నృత్యం క్రమశిక్షణకు, ఏకాగ్రతకు నిదర్శనమని వారన్నారు. చదువుతో పాటు లలిత కళల్లో ప్రావీణ్యం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 30 పాఠశాలలకు చెందిన 240 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య విభాగాల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కళలు ఉన్నాయో ఈ కళలకు ఒక వేదిక, సోషల్ మీడియా వేదిక ఈరోజు గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రి గారు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి భవిష్యత్తులో కూడా మరిన్ని వినూత్న కార్యక్రమాలు ఈ జిల్లాలో మరి ప్రారంభించాలని కోరుకుంటూ మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ముందుగా మనకి సంక్రాంతి వచ్చిన విధంగా భోగి మంటలు కూడా చేయడం జరిగింది. మరి మీరందరూ మన సంప్రదాయాలు, సంస్కృతిని నిలిపే విధంగా ముందుగానే ఈ విధంగా చేసుకోవడం నిజంగా చాలా మన అదృష్టం. మరి మన మంత్రి గారు అలాగే కలెక్టర్ గారు మరి ఇంత చక్కగా ముందుగా పెట్టడం అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఆచార సంప్రదాయాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన్యం జిల్లాలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. సంక్రాంతులు వస్తుంటాయి. ఈ సంక్రాంతి మనకి మన్యం జిల్లాకి ఒక మన్యం. ఈరోజు మన్యం కళా వేదికని తన అందెల సవడితోటి ప్రారంభించినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది ప్రజాప్రతినిధుల మధ్య మన జిల్లా కళా వేదిక ఏర్పాటు కావడం అనేటువంటిది చాలా మంచి శుభపరిణామం. నిజానికి మన్యం జిల్లాలో కళలకు, కళాకారులకు కొదవలేదు. ఇది అనేక గొప్ప కార్యక్రమాల యొక్క పుట్టినిల్లు. దానికి జిల్లా పుట్టిన తర్వాత తొలిగా ఈరోజు మనం ఈ కళా వేదికని ఏర్పాటు చేసుకున్న రోజే జిల్లా స్థాయి నృత్య పోటీల్ని నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప అంశం. పంచభూతాలకి పూజ చేయాలని అగ్నిదేవుడికి, అలాగే మనం ఏంటంటే సంక్రాంతి కొత్తగా మహాలక్ష్మి లాగా ఇంటికి పంట వచ్చిన తర్వాత ఆ పంట, ఆ సంతోషానికి అందరినీ పిలుచుకొని మనం కొత్తగా ఆ రోజు పిండి వంటలన్నీ చేసుకొని సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించడమే సంక్రాంతి పండగ. పూర్వం సంక్రాంతి పండగ అంటే చాలా మంది మర్చిపోతున్న పండగ. బాపట్ల జిల్లా నగరం మండలంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. చీరాల నుంచి రేపల్లె వెళ్తున్న చిరకారివారిపల్లె గ్రామం శివారుకు రాగానే మలుపు వద్ద ప్రమాదం జరిగింది. స్టీరింగ్ లో సమస్య వల్ల బస్సు అదుపు తప్పినట్లు సమాచారం. ఇక ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏ ఊరికి పోతుంది? రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతానపల్లి గ్రామ సమీపంలోని ఐబిఎస్ హైదరాబాద్ యూనివర్సిటీలో
తృష్ణ 2K26 గణం ప్రారంభించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల నుంచి విశేష మద్దతు. హైదరాబాద్ IPFAI బిజినెస్ స్కూల్ హైదరాబాద్ తమ వార్షిక మేనేజ్మెంట్ మరియు సాంస్కృతిక ఉత్సవమైన తృష్ణ 2K26 ను పరిశ్రమల నాయకులు, విద్యావేత్తలు, స్పాన్సర్లు మరియు విద్యార్థుల విశిష్ట భాగస్వామ్యంతో ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు BNY ప్రధాన స్పాన్సర్లుగా నిర్వహించగా, అభిరూప కన్స్ట్రక్షన్స్ సహకారంతో లివి కేఫ్ అండ్ కిచెన్ శక్తివంతంగా మద్దతు అందించింది. ఈ ప్రారంభోత్సవం ఆవిష్కరణ, లక్ష్యం మరియు ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ అనుభవాత్మక విద్య మరియు నాయకత్వ అభివృద్ధిపై IBS హైదరాబాద్ నిబద్ధత చాటింది. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు, సంస్థాధికారులు మరియు కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొని పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమం అతిథులు, అసోసియేట్ డీన్స్, ఏరియా కోఆర్డినేటర్లు, క్లబ్ మెంటర్లు, అధ్యాపకులు మరియు విద్యార్థి సమాజానికి ఘన స్వాగతంతో ప్రారంభమైంది. IBS డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకు గోపాలరావు గారి నిరంతర మార్గదర్శకత్వం మరియు ICFAI యాజమాన్యపు అచంచలమైన మద్దతును నిర్వాహకులు ఈ సందర్భంగా కృతజ్ఞతలతో గుర్తు చేశారు. Of this event organized by ICFAI Business School Hyderabad campus, that is Trishna 2K26. So Bank of Baroda has given Baroda Achievers Award in this function, and Bank of Baroda has given 3 students award to 3 students, 31,000 each, that best in academics, best in sports and best in all-rounder. So we congratulate all the award winners of Baroda Achievers Award. భర్తీని నేను మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ ఏరియాలో ప్రొఫెసర్ని, మళ్ళీ నేను ఈ స్టూడెంట్ యాక్టివిటీస్, స్టూడెంట్ క్లబ్స్ అన్నింటికి కోఆర్డినేటర్ని. ఈ 3 రోజులు 9th, 10th, 11th జనవరిలో తృష్ణ అని IBS హైదరాబాద్ వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ కల్చరల్ ఫెస్ట్ అవుతుంది. దీంట్లో దగ్గరగా 50 కన్నా పైచులకు కాంపిటీషన్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్లో, మార్కెటింగ్, ఫైనాన్స్. IBS for organizing this event, Trishna. So this is a very good event for the overall personality development of the students, and we have students from across different colleges in Hyderabad and outside Hyderabad who are visiting. They will be competing in different games. So it's a wonderful event organized by IBS. IBS has already established itself as one of the pioneer institutions in providing business education. And it's a wonderful event organized by them. This has been being organized for last 30 years, I guess. And this is their 26th Trishna organization. So wonderful event, and I compliment the institution as well as the faculty for the wonderful event. And all the student community who was involved behind this organization of this event. And I also thank the faculty members for inviting and giving SBI the opportunity to be a part of this event. అన్న ఇంటికి తమ్ముడు నిప్పు పెట్టాడు, తానే మంటల్లో చిక్కుకున్నాడు. బెంగళూరు రూరల్ జిల్లాలో అప్పుల బాధ తట్టుకోలేక ఆస్తి అమ్మాలని అడిగితే ఒప్పుకోలేదని తమ్ముడు మునిరాజు ఏకంగా అన్న ఇంటికి నిప్పు పెట్టాడు. బయట నుంచి లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. కానీ అనూహ్యంగా పెట్రోల్ దుస్తులపై పడ్డంతో తానే మంటల్లో చిక్కుకున్నాడు. తీవ్ర గాయాలైన మునిరాజుని హాస్పిటల్కు తరలించారు. ఈ డ్రామా మొత్తం CCTVలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. నడి రోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే చిందులు. జంగారెడ్డిగూడెంలోని ఒక రోడ్డుపై చిందులేసిన చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. చెక్ డ్యాం గోడను కూల్చివేసిన ఇసుక మాఫియా. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అంశం. ఇసుక మాఫియా మరో ఘాతకానికి ఒడిగట్టింది. సిరిసిల్ల జిల్లాలో చెక్ డ్యాం రక్షణ గోడను కూల్చివేసింది.
వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో మూలవాగుపై ఉన్న చెక్ డ్యాం రక్షణ గోడ ధ్వంసం చేసింది. ఇసుక తరలింపు కోసమే చెక్ డ్యాం రక్షణ గోడను కూల్చారని స్థానికులు అనుమానం. ఇక ఈ గోడను కూల్చడం వల్ల వర్షాకాలంలో అధిక వరద వచ్చి ఒడ్డును కూల్చే ప్రమాదం ఉందని ఆందోళనలో స్థానికులు చెబుతున్నారు. ఇక జేసీబీ తగిలి రక్షణ గోడ కూలిపోయిందని గ్రామ సర్పంచ్ సమాధానం. అధికారులు స్పందిస్తూ గోడను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తప్పవని అంటున్నారు. మాది మల్లారం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. గత కొద్ది కాలంగా అక్రమ రవాణా ఇక్కడ జరుగుతుంది. దాని పరంగా ఏం చేశారంటే ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి మరీ ఇక్కడ దారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే, అధికారుల దాకా ఎందుకు తీసుకెళ్ళిందంటే, ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి నాన్న వర్క్ చేస్తారు గేట్ కీపర్ లాగా. దీని గురించి చర్య ఎవరికి చెప్పాలి? ఇరిగేషన్ వాళ్ళకి డిపెండ్ చేసినాం, ఎంఆర్ఓ గారికి చెప్పినాం. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కోరుకుంటున్నాం. ఊలగొట్టిన వ్యక్తులు ఎవరో సాయంత్రం టైంలో చేసిరట. మేము ఎవరో ఇక్కడ లేము, వాళ్ళు ఎవరు చేసిరో తెలియదు. అంటే ఇసుక తీసుకుపోవడానికేనా? ఇసుక మెయిన్ బేసిక్ ఏంటంటే ఇసుక ట్రాక్టర్ పట్టే మందమే చేసారు. అక్కడ డంపింగ్ మట్టి ఉంటే కూడా ఆ మట్టి కూడా తీసి ఆ మట్టితో చేసి ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి దారి తయారు చేశారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో నగరవాసులు వారి గ్రామాలకు వెళ్లేందుకు జేబీఎస్ బస్టాండ్కు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల కొరకు గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడవలసి వస్తోంది. బస్సులో సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు అంతా ఇంత కాదు.
రచన ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలో మరో నిర్లక్ష్యం. విజయవాడ ఇంద్రకీలాద్రి గుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంటు షాక్ కొట్టడంతో ప్రసాదం పంపిణీ నిలిపివేసి మెయిన్ ఆఫ్ చేసి ప్రసాదం పంపిణీ చేస్తున్న ఆలయ అధికారులు. గైడే అచ్చుడు మెయిన్ అన్నమయ్య జిల్లా మదనపల్లి యందు ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సనాతన ధర్మం అనుసరించి విభిన్నంగా కేకు బదులు తిరుపతి లడ్డుని కోయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా బీజేపీని అంచెల వారీగా ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చారు. కార్యకర్తల సంబరాల మధ్య తన జన్మదిన వేడుకలు చేసుకునేందుకు చాలా సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బయ్యారెడ్డి, సిమెంట్ సీనా, ఓబులేసు, లక్ష్మారెడ్డి, ఆనంద్, కృష్ణమూర్తి, మైనార్టీ జాతీయ సెల్ ఫరీద్ ఖాన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. Every year, we used to celebrate another birthday in a different manner, the grand manner also. But this year, a different one. Everybody cuts the cake and do something especially. But today, Anna is going to cut the Tirumala Laddu in a different manner on his birthday.